పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఉద్దేశించి బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కల్కి 2898 ఏడి మూవీలో ప్రభాస్ లుక్ బాగోలేదన్నారు అర్షద్ వార్సీ. ప్రభాస్ ను స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు బాధేసిందన్నారు. ఆయన లుక్ జోకర్ మాదిరిగా ఉందన్నారు. ఈ కామెంట్స్ మీద పెద్ద దుమారం రేగుతోంది. ప్రభాస్ ను అలా ఎలా అంటారంటూ అటు అభిమానులతో పాటు ఇటు టాలీవుడ్ ప్రముఖులు కూడా భగ్గుమంటున్నారు. అర్షద్ వార్సీని టార్గెట్ చేసుకుని విమర్శలకు దిగుతున్నారు. తాజాగా ఈ కాంట్రవర్సీపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. అర్షద్ పై ఆయన సీరియస్ అయ్యారు. అర్షద్ వార్సీని హెచ్చరిస్తూ సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు మంచు విష్ణు ఒక లేఖ రాశారు. ప్రతి వ్యక్తికి తమ అభిప్రాయాలను తెలిపే స్వేచ్ఛ ఉంటుందని, అంతమాత్రాన ఏది పడితే అది మాట్లాడటం సరికాదని ఆ లేఖలో రాసుకొచ్చారు. ప్రభాస్పై అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు అస్సలు ఆమోదయోగ్యం కావని ఆయన అన్నారు. చిన్నచూపు చూసే ఇలాంటి కామెంట్స్ అభిమానులతో పాటు తెలుగు ఫిలిం కమ్యూనిటీ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని లెటర్లో మంచు విష్ణు పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ఏది మాట్లాడినా క్షణాల్లో వైరల్ అవుతోందని, కాబట్టి సెలబ్రిటీలు ఆచితూచి మాట్లాడాలని సూచించారు. ప్రతి మాటకు పవర్ ఉంటుందని, బంధాలను నిలబెట్టడమే కాదు కూల్చే శక్తి కూడా వాటికి ఉంటుందని లేఖలో స్పష్టం చేశారు విష్ణు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని మంచు విష్ణు హెచ్చరించారు. మంచు విష్ణు లెటర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.